మూడవది పాత వేయబడిన మనస్సాక్షి. ఎక్కడైనా జాండీస్ ఉంటే, కామర్లు ఉంటే వాళ్ళకు సీల్ వేస్తారయ్యా, తెలుసా? పాతకాలం ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే అది జీవితకాలం మారిన వాడిని పాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు. ఇలాంటి వాళ్ళకి సర్జరీ కావాలి. ఏం కావాలి? సర్జరీ, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఏం చేయాలి? రాతి గుండెని తీసి మాంసపు గుండె తీస్తే శుద్ధ హృదయం వస్తుంది. కఠిన హృదయం ఏ హృదయం అవుతుంది? శుద్ధ హృదయం అవుతుంది. భ్రష్ట మనసు ఏ మనసు అవుతుంది? క్రీస్తులకు కలిగిన ఈ మనసు మనమును కలిగి ఉంటాము. పాత వేయబడిన మనస్సాక్షి తీసివేసి మంచి మనస్సాక్షిని దేవుడు ఆపరేషన్ థియేటర్లో ఇస్తాడు. ఆడికి ఇవ్వాలంటే ముందు అబ్జర్వేషన్ కరెక్ట్గా ఉండాలి. అబ్జర్వేషన్ అన్ని కరెక్ట్ ఉంటేనే ఆపరేషన్ థియేటర్కి పోతాం. కాబట్టి ఈ చివరి ఆపరేషన్లో కూడా మనం అన్ని విషయాల్లో సక్సెస్ చేద్దాం. ఇది అర్థమైంది. దేవుని ఆత్మ చేత ఎందరు వారు మాత్రమే ఎవరు? ఒకవేళ దేవుని ఆత్మ లేకుండా నడిపించబడితే వాళ్ళు ఎవరు కాదు. దేవుని కుమారులు కాదండి. దేవుని కుమారులు ఎప్పుడు సాతాను కుమారులు అయ్యారు? ఎప్పుడు ఒక మనిషి సాతాను కుమారుడు అవుతున్నాడు? దేవుని ఆత్మ చేత బడనప్పుడు ఓకే. ఒక మనిషి ఎప్పుడు అంటే పాపము చేసినప్పుడు దేవుని కుమారుడు అవునలేక. పాపులైనా, ప్రధాన పాపులైనా, పోపులైనా దేవుని కుమారుడు. ఎందుకంటే వాళ్ళు ఎవరు లేదు, శుద్ధాత్మ లేదు. ఓకే, నెక్స్ట్ ఎవరు? బాప్తిస్మానికి ముందు మనం మారు మనసు పొందితే వాళ్ళు సంతోషం. అలాగేంటి సంతోషం? ఎందుకు సంతోషం అంటే వాళ్ళు డ్యూటీ రావాలి. అలాగే గన్మెన్ డ్యూటీ ఇస్తాడు, సెక్యూరిటీ డ్యూటీ ఇస్తాడు. మన శరీరాలను కాపాడే డ్యూటీ ఎవరికి ఇస్తున్నాడు? మన ఆత్మను కాపాడే డ్యూటీ ఎవరికి ఇస్తున్నాడు? లోపల ఆత్మను కాపాడే డ్యూటీ పరిశుద్ధాత్మకి ఇచ్చాడు. ఈ శరీరాన్ని కాపాడే డ్యూటీ ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవదూత. అందుకే యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ దేని కాయాలి? వాళ్ళు శరీరాన్ని కాయాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగో అగ్ని గంధకంలో 7 అంతస్తులు 7 రెట్లు వేసినా వాళ్ళ శరీరం ఏం కాలేదు. వాళ్ళు చుట్టూ ఎవరున్నారు? రాత్రంతా సింహం బోర్లో ఎవరున్నారు? అసలే ఆకలితో మనిషి వేసి ఏం చేయాలి సిస్టర్? ఎముకలు మింగేయాల. ఆ దేహానికి దేవుడు పర్మిషన్ ఇలే. ఇది దేవుడు మహిమపరిచే బాడీ. మిస్టర్ సింహమా, ఆయన జోలికి పోవద్దు. దేవుడు ఆజ్ఞాపించాడు. యెహోవా యందు భయభక్తులు నీ మార్గములన్నిటిలో నిన్ను గూర్చి తన దూతలకు ఏ అపాయము రాకుండా అనే పదం ఉంటుంది. చదవండి కదా, ఎంత బాగుంటుంది. 91వ కీర్తన 12వ వచనం. 11:12 చదవండి. వెరీ గుడ్. నీ మార్గములన్నిటిలో అన్నాడు. నీ మార్గములన్నిటిలో. ఆ తర్వాత నిన్ను కాపాడుట. ఎందుకు? ఎవరిని కాపాడాలి? నిన్ను కాపాడుట. ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇప్పుడు నీ మార్గములన్నిటిలో ఇప్పుడు అన్నాడు కదా, మార్గాల మీద సర్వే చేయాలి. మార్గాలు ఏ మార్గం అంటే నడిచే మార్గం, సైకిల్ మార్గం, బైక్ మార్గం, ఆటో మార్గం, రిక్షా మార్గం, రైలు మార్గం, జల మార్గం, స్టీమర్ మార్గం, విమాన మార్గం. నీకు వస్తుంటే ఏ మార్గమైనా పో. అన్ని మార్గాలలో ప్రమాదాలు ఉన్నాయి. నడిచిపోయి కింద పడి చేసుకున్నాం లేదా? సైకిల్ పడి చేసుకున్నాం లేదా? బైక్ యాక్సిడెంట్ చేసుకున్నా. కానీ అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను తప్పించేదన్నట్టు. నువ్వు నేను దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప వారికి ఏం కలుగుతుంది? మేలు కలుగుడు సమస్తము సమకూడి జరుగుతున్నది. నీ పక్కన 10,000 మంది కూలి నేను అబ్బాయి నీ ఎద్దకి రాదు. ఎందుకంటే నీకు గన్ మ్యాన్ ఉన్నాడు. గన్ మ్యాన్ 2 రకాలు సిస్టర్. భౌతిక సంబంధమైన గన్ మ్యాన్లు, ఆత్మీయ గన్ మ్యాన్. భౌతిక సంబంధమైన గన్ మ్యాన్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు వస్తే వాళ్ళ చుట్టూ గన్లు పెరుగుతారు వీళ్ళు. ఆత్మీయ గన్ మ్యాన్ అంటే దేవదూత. వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు కనబడతారు, వీళ్ళు కనబడే వాళ్ళు మనం
మనం నమ్మలేము. ఎందుకంటే ఇంద్రియ గన్ను కాల్చి చంపేసింది ఎవరు? కనపడేవాళ్ళే. కనబడే గన్ను మీద కాల్చి చంపేసినారు. కనబడని దేవదూతలు మనల్ని ఆయన ఆజ్ఞ మేరకు కాపాడతారు. బిలామును చంపడానికి దేవదూతలు కట్టు విత్తు నిలబడుకున్నారు. ఈయన అర్థం ఏం చెప్పినా ఓ అంటున్నాడు. ఎందుకు ఇది పోలేదని ఆలోచించట్లేదు. కొంచెం దాంతో మాట్లాడుతున్నాడు బుద్ధిలా. నేను ఎప్పుడైనా నీకు అడ్డగించానా? నిన్ను చంపడానికి దేవదూత కడ్మెత్తుకు వస్తుంటే నేను తప్పించలేరు, నేను సైడ్ పోతున్నాను కదా అని చెప్తా. నేను మాట్లాడేదానికి ట్రై చేస్తున్నా కానీ ఇప్పుడు గాడిద మాట్లాడిన విషయం ముందుకు ఆలోచించలే. ఆయన తన యజమాని కాపాడడానికి ట్రై చేస్తుంది. దేవదూతలు శిక్షిస్తారు అవసరమే. దేవదూతలు ఆరాధించే దేవదూతలు ఉండాల్సి. అవన్నీ మీరు పాటలు చూసుంటారు. దేవదూతల రకాలు. మిఖాయేలు యుద్ధవీరుడు, యుద్ధం చేసేదానికి ఆయన అధిపతి. గబ్రియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సమాచారం. అబ్రహాం సమాచారం, మరియమ్మకి సమాచారం, యోసేపుకి సమాచారం, చలి కాసుకుని గొర్రెల కాపర్లకి సమాచారం. దూతలు చాలా మంది ఉన్నారు. జకర్యాకి ఎలిజబెత్కి సమాచారం ఇచ్చే దేవతలు. అవునా కాదు? అంతేకాదు ఇస్రాయేల్ జనాంగాన్ని కాపాడడానికి ఒకే రోజు లక్షల మంది హతం చేసిన దేవతలు. ఇస్రాయేల్ ముందు వెనకాల ఫుల్ సెక్యూరిటీతో నడిపించడానికి దేవదూత. అదేనా? ఎర్ర సముద్రం దాటిన తర్వాత క్లోజ్ అయిపోతుంది దేవదూతల సెక్షన్. దాటిన తర్వాత వీళ్ళందరూ జలమయమై ఉంటారు. ఓకే, కాబట్టి దేవదూతలు బాప్తిసారి ముందు ఏం చేస్తారు? సంతోషిస్తారు. సంతోషం. ఎప్పుడు సంతోషం? ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుని దూతలు ఏం చేయగలుగుతాం? సంతోషం. సో దేవునికి దేవదూతలకు సంతోషం కలగాలంటే మనం ఏం పొందాలా? మారు మనసు. ఏ విషయాలు మారు మనసు? మారు మనసు అనే పాఠాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోవాల్సింది రెండు విషయాలు. ఒకటి, బోధ విషయంలో నేను తప్పుంటే మారు మనసు పొందుతాను. ఇంతకాలం నేను చేసిన బోధలాగా పాత నిబంధనలకు సంబంధించి ఏదైనా ఉంటే మార్చుకుంటాను. ఆరాధన విషయంలో ఏదైనా తప్పుంటే మార్చుకుంటాను. మా సంఘంలో బ్రదర్స్ ఉండేటప్పుడు స్త్రీలు మాట్లాడుతుంటే ఆ విషయంలో కూడా మారు మనసు పొందుతాము. ఓకేనా? ఒకటి బోధ విషయంలో మారు మనసు, రెండవది స్వభావాల విషయాలలో. చెడు స్వభావాలను ఈరోజు పుస్తకం పెట్టేస్తుంది. ఈ రెండే దేవుడు కోరేది, మారు మనసు. సో సంతోషం. మరి నీళ్ళలో దిగినప్పుడు బాప్తిసానికి ముందు ఇది బాప్తిస్మములో తొంగి చూస్తారంట. ఈ రక్షణ కార్యాలు పేదలు రాశాడు. ఈ కార్యం వల్ల ఏం చేస్తారు? తొంగి చూస్తారు. ఆపరేషన్ థియేటర్లో ఎలా జరుగుతుంది? ఆపరేషన్ సెక్యూరిటీ వాళ్ళు తొంగి చూస్తారు. ఎందుకు చొప్పి చూస్తారంటే బాప్తిసు తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే పరిచర్య చేయాలి. బాప్తిసు తర్వాత వాళ్ళు ఏం చేయాలా? పరిచర్య. చదవండి హెబ్రీ 1:14. పరిచర్య చేయాలా. వీరందరూ ఎవరందరూ? ఆయన దూతల గురించి చెప్తూ వీళ్ళందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. 1:14. వీరందరూ అంటే దేవదూతలు. ఎవరికి పంపబడి సేవ చేసే పరిచారకులు అంటే రక్షణ అయిన స్వాస్థ్యము పొందబోవు వారికి. బాప్తిస్మలో రక్షణ పొందుతారు కదా, బాప్తిస్ తర్వాత వాళ్ళు ఏం చేయాలి? పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. మరి పంపబడాలంటే ఇక్కడ ఏం చేయాలా? ఎత్తు చూడాలా. ఎవరెవరు బాప్తిసం తీసుకుంటున్నారు వాళ్ళకి నేను ఎలా పరిచర్య చేయగలను, నేను వాళ్ళకి ఎలా గమ్యంగా జీవితాంతం ఉండగలను. నెక్స్ట్ ఎవరు? క్రీస్తు సంఘం. బాప్తిసానికి ముందు ఏం చేయాలంటే సంఘములో ఉండి సువార్తికిని పంపాలి. సువార్తికిని ఏం చేయాలి? పంపాలి. పరలోకంలో నుండి దేవుడు ఎవరిని పంపాడు ఈ లోకానికి? యేసుక్రీస్తును పంపాడు. ఈయన 12 మందిని ఎవరిని పంపాడు? అపోస్తలులు. సర్వలోకానికి పంపాడు.
ఈరోజు క్రీస్తు భూమి మీద లేదు, అపోస్తులు లేదు. మరి ఉండేది ఒకే ఒక ఆప్షన్ ఏంటి? క్రీస్తు సంఘం. ఈ క్రీస్తు సంఘం ఎదిగి కొంతమంది సువార్థికులను తయారు చేసి ఏం చేయాలి? పంపాలి. అలా పంపబడిన వారే మన అశోక్ గారు, మన తిరుపతి గారు, సింహాద్రి గారు, నేను కూడా. మేమందరం ఎవరు? పంపబడిన వారు. నేను నెల్లూరు సంఘం నుంచి పంపబడ్డాను. బ్రదర్ లలితా నగర్ సంఘం నుండి పంపబడ్డాడు. ఆయన పొదలకూరు సంఘంలో నుండి ఏమయ్యారు? పంపబడ్డారు. సో సంఘం ఏం చేయాలా? తిరుపతి, ఆయన తిరుపతి ఎంఏ చేసేటప్పుడు, ఎంఎస్సీ చేసేటప్పుడు పంపబడ్డాడు. తిరుపతి నుంచి పంపబడ్డారు. ఓకేనా? పంపబడేటప్పుడు సో క్రీస్తు సంఘము బాప్తిసానికి ముందు ఏం చేయాలయ్యా? సువార్థికుని ఏం చేయాలా? పంపాలి. ఎందుకంటే ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు. ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉంచాలి కదా. విశ్వాసం ఉంచాలంటే వినాలి కదా. వినాలి అంటే ఎవరైనా ప్రకటించాలి కదా. ప్రకటించాలంటే ఏం చేయాలా? పంపబడాలి కదా. ఎక్కడి నుంచి పంపబడతాము అంటే క్రీస్తు సంఘంలో నుండి పంపబడాలి. ఓకేనా? మాకు తిరుపతి క్రీస్తు సంఘం ద్వారా ఇప్పుడు దాదాపు 3 బ్యాచ్లలో అనేక మంది సువార్తికులు తయారు చేసి పంపుతున్నాం. అది మా ఏర్పాటు కాదు, దేవుని. క్రీస్తు సంఘము సువార్తికులు పంపాలి. లోకంలోని నశించిన ఆత్మల ఎదుగు పంపాలి. అది ఎప్పుడు? బాప్తీసులో ఏం చేయాలి అంటే ఐక్యంగా ఈ బాప్తీసు కార్యక్రమాన్ని జరిపించాలి. ఐక్యత, ప్రేమ. బాప్తీసులో ఏం చూస్తాం ఇక్కడ? ఐక్యత. ఐక్యత ఉంటే ఏముందని అర్థం? ప్రేమ. ఐక్యత, ప్రేమ ప్రదర్శన. అందుకే ఈరోజు ఇంతమంది మేమందరం, ఆయన అక్కడి నుంచి, నేను తిరుపతి నుంచి, మరి ఇంకో టీచర్ తిరుపతి నుంచి, రవికుమార్ గారి తిరుపతి నుంచి ఎందుకు వచ్చామంటే ఇక్కడ శుభకార్యం జరుగుతున్నది. ఏమ్మా, ఒక తల్లి డెలివరీ అవుతుందని హాస్పిటల్ లోపల ఉంటే బంధువులు అందరూ ఏడుంటారు? హాస్పిటల్ చుట్టూ వెయిట్ చేస్తారు. అబ్బా సక్సెస్ఫుల్ జరగాలి, నార్మల్ డెలివరీ జరగాలని ప్రార్థన చేస్తారు లేదా? అదే విధంగా ఒక ఆత్మ బాప్తిసులోకి పోతా ఉందంటే ప్రేమను, ఐక్యతను వ్యక్తపరిచి అందరూ సంఘం అంతా సంతోషంగా జరిగే కార్యం. బాప్తిస్ తర్వాత సంఘం ఏం చేయాలి అంటే ఏం చేయాలయ్యా? బాప్తిస్ తర్వాత సంఘం ఏం చేయాలి? క్రైస్తవ జీవితంలోనికి నడిపించాలి. అది సంఘం డ్యూటీ. ఏ జీవితము? ప్రపంచంలోని గొప్ప జీవితం ఏదంటే సో క్రైస్తవ జీవితంలోనికి నడిపించుట. అంటే క్రైస్తవ జీవితం అంటే 3 ముఖ్యమైన ఉండాలయో. ఒకటి, క్రైస్తవుడు అంటేనే సువార్త ప్రకటించేవాడుగా ఉంటాడు. సువార్త ప్రకటన ఏంటి? సువార్త ప్రకటన. 2, క్రైస్తవుడు అంటేనే ఆరాధించేవాడుగా ఉంటాడు. ఆరాధన. 3, క్రైస్తవుడు అంటేనే రూపాంతరం చెందేవాడుగా ఉంటాడు. రూపాంతర కార్యక్రమాలు అంటే సత్క్రియలు ఏం చేయాలి? ఆ జీవితాన్ని ఏమంటాము? ఈ 3 కలిపిన జీవితాన్ని ఏమంటాము? ఇది ఎవరు నడిపించాలి? సంఘం. సంఘం అంతా కలిసి హెచ్చరించేటప్పుడు హెచ్చరిస్తాం, ఖండించేటప్పుడు ఖండిస్తాం, ప్రోత్సహించేటప్పుడు ప్రోత్సహిస్తాం, బలపరిచేటప్పుడు బలపరుస్తాం. ఈ జీవితంలో నడిపించేది ఎవరి బాధ్యత? సంఘంలో ఉన్న వాళ్ళందరూ. మనం ఒక ఇల్లుగా కూడుకుంటాం, ఒక తండ్రికి బిడ్డలుగా కలిసి ఐక్యతను ప్రదర్శించాం. నెక్స్ట్ ఎవరిది? ఈయన ఇక్కడ పంపించారు కదా. ఎవరిని పంపించమన్నాడు? సామర్థ్యము నమ్మకమైన మనుషుల్ని సువార్తకు పంపారా. ఎవరినంటే వాళ్ళు పంపించేసేవాడు కలిపి చెప్పేస్తారు బోధల్ని. పంపబడిన వాడు ఏం చేయాలి బాప్తీసానికి ముందు అంటే క్రీస్తు సువార్తను ఏం చేయాలా?
క్రీస్తు సువార్త ప్రకటించుట. ఎప్పుడు ఇది? బాప్తిసానికి ఎన్ని పాఠాలుగా సువార్తను ప్రకటించాలి? సువార్తను ఎన్ని పాఠాలుగా ప్రకటించాలి? 7 పాఠాలుగా. ఎన్ని పాఠాలుగా? 7 పాఠాలు ప్రకటించడమే. అది 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. నా లైఫ్లో ఎక్కువగా స్వార్థ ప్రకటించింది ఒక విలేజ్. 3.5 సంవత్సరాలు ప్రకటించిన. 11 మందికి బాప్తిస్మం ఇవ్వడానికి 3.5 సంవత్సరాలు. అంటే వాళ్ళు చదువులేదు, అంత టైం పట్టింది వాళ్ళు. తర్వాత టెక్నాలజీ పెరిగే కొద్దీ 24 గంటలు పడుతుంది ఒక బాప్తిస్మం ఇవ్వడానికి. 24 అవర్స్ కూర్చొని వినలేదు కాబట్టి రోజుకు 1 గంట. వాడు కనీసం ఎన్ని రోజులు పడుతుంది? 24 అంటే 4 రోజులు ఈజీగా పడుతుంది. లేదు ఇలాంటి మీటింగ్లు ఫుల్ డే 2-3 రోజులు కూడుకుంటే మొత్తం అయింది. అందుకే మొన్న వచ్చి ఇంట్రడక్షన్ ఇచ్చాం, ఈరోజు ఫినిష్ చేస్తుంది. క్రీస్తు సువార్త ప్రకటించుట. ఇది ఎవరి డ్యూటీ? సువార్తికుడు డ్యూటీ. మరి బాప్తిస్మములో ఈ సువార్తికుడు ఏం చేయాలి? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున ఏం ఇవ్వాలి? అది సువార్తికుడికి దేవుడు ఇచ్చిన, క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ. సో తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో ఏం చేయాలా? బాప్తిస్మం ఇవ్వాలి. సో నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని అన్నాడు. అన్నప్పుడు సువార్తికుడు బాప్తిస్మం తీసుకున్న వాడికి ఏమవుతాడు? కుమారుడు. కుమారుడికి సేవ సువార్తికుడు ఏమవుతాడు? తండ్రి లాంటి వాడు. అందుకే ఈ బంధం ఎందువల్ల ఉండాలి? జీవితాంతం భూమి మీద మాత్రమే కాదు, పరదేశం పోతే ఆడ కలుసుకుంటాం. అదే కాదు, క్రీస్తు వచ్చినప్పుడు జీవకృతాలు కలుసుకుంటాం. తీర్పు వచ్చినప్పుడు జడ్జిమెంట్ రైట్ సైడ్ కలుసుకుంటాం. లేకపోతే అందరూ ఏడ కలుసుకుంటాం, అక్కడ అందరితో మాట్లాడుకోవచ్చు. ఏమయ్యా నోవహు వాడు ఎట్టుకుంటావు ఎవరితో మాట్లాడచ్చు, యోనాతో కూడా మాట్లాడచ్చు. ఏమయ్యా నిన్ను పంపించింది దేవుడికి, ఎందుకు ఇక్కడ పని చేసినావయ్యా అని ఆయన అడగచ్చు. కొట్టాడు ఎవరా? జక్కయ్యా నువ్వు 3 రెట్లు ఇచ్చేసావయ్యా. పాత్రలో కొట్టాడు ఎవరు అంటే దావీదు. ఎంత చీర్చేసావయ్యా. ఏది సింహాన్ని చూసి భయపడే మేము ఎంత ధైర్యమే నీకు ఎవరితో మాట్లాడచ్చు. కాబట్టి మన బంధం ఎన్ని లోకాల బంధం? 3 లోకాల. సో అలా ఉంటామనుకుంటే ఇచ్చేవాడు ఇవ్వాలి, తీసుకునేవాడు కూడా అలాగే తీసుకోవాలి. శ్రమలు, కష్టాలు, బాధలు, మనస్పర్ధలు ఎన్నైనా రాదు. ఇచ్చినవాడు తండ్రి లాంటి వాడు, తీసుకున్నవాడు కుమారుడు లాంటి. ఈ కుమారుడు ఏం చేయాలి? తండ్రి అంటే వాడి ప్రయోజనకరమయ్యేంత వరకు బాధ్యత వహించాలి. ఒక ప్రయోజనకారుడుగా చేయాలి. ఇప్పుడు మీ బిడ్డలు మీరు ప్రయోజనకాలు చేయరా? కనీసం ఎక్కడికి పోరా, అక్కడికి పో, ఎక్కడికి పండుగ పో అని చెప్పి పోలిస్తాం. మన ఎల్కేజీ నుంచి కేజీ వరకు ఏం చేస్తాం? చదివిస్తాం. అంటే చదివించడం మాత్రం ఉద్యోగం మన కష్టపడి మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం. ఉద్యోగం వచ్చేస్తే నెక్స్ట్ ఏం చేస్తాము? చెప్పులు అయిపోయే విధంగా ఏం చేస్తాం? పెళ్ళిళ్ళు తిరుగుతాం. అమ్మా అప్పుడు ఏం తీసుకుంటాం? కొడుకు విషయంలో నాకు ఏమైంది? బాధ్యత పోయిందేనా కదా. అబ్రహాము భార్య సారా ముందు చనిపోయింది, అబ్రహాము చనిపోయాడా? సారా చనిపోయి ఉండాలని కొడుకు దుఃఖంలో ఉంటాడు. ఎవరు? సార్ వీడి ఇట్లా ఉంటాడు, వీడికి కాదు, వీడికి ఏం చేసేయాలా? పెళ్లి చేసేది గబ్బర్ పెళ్లి చేసేస్తాడు. అప్పుడు దుఃఖ నివారణ పొందాడని రాయబడ్డాడు. అదే ఉద్యోగం వచ్చిన వెంటనే పిల్లలకి వెంటనే ఏం చేసేయాలా? మ్యారేజ్ చేయాలి, బాధ్యత. ఆ విధంగా బాప్తిస్మం ఇచ్చినవాడు నిర్మలమైన వాక్యం పాలలో పెంచి సత్యవాక్యం ప్రయోజనకరమైన ఏది దాచుకోకుండా బహిరంగంగా కానీ వ్యక్తిగతంగా చెప్పి ఏమి వాళ్ళని ప్రయోజనకారులను ఒక సువార్తికుడిగా, ఒక బోధకుడుగా తయారు చేసే బాధ్యతలు ఇచ్చేవాడు తీసుకున్నాడు. అలాగే కుమారుడు తప్పిన కుమారుడుగా ఉండేదాన్ని అమ్మేసి నేను వెళ్ళిపోతున్న ఆస్తి ఇచ్చేది అడగకూడదు. కొంతమంది అలాంటి కుమారుడు కూడా
బాప్తిజం ఇచ్చిన వాళ్ళ మీద అలిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది అలిగే జీవితం కాదు. 3 లోకాల బంధం. ఎన్ని లోకాల బంధం? 3 లోకాలు. మీ కుమార్తె మీకు పుట్టుంటే మరణించేంత వరకు అని నీ కుమారుడే అంతే కదా. ఆ కుమారుడు నువ్వెవరు? ఇదేమైనా మధ్యలో క్యాన్సిల్ చేసుకుంటావు? ఎవరునా ఎవరిని క్యాన్సిల్ చేసుకుంటారమ్మా? క్యాన్సిల్ చేసుకుంటే భార్య భర్త బంధాన్ని విడాకుతో క్యాన్సిల్ చేసుకుంటాం, కానీ ఈ రక్త బంధాన్ని ఎవడు క్యాన్సిల్ చేయలేడు. రక్త బంధానికి ఎంత బిల్డప్ ఉంటే ఒక జీవబంధం అంటే 3 లోకాల ఆత్మీయ బంధం. ఒక లోకంలో నివసించే శరీరానికి ఇంత గొప్ప బంధం ఉంటే 3 లోకాల్లో దేవుడితో కలిసి ఉండే ఈ బంధంలో మరీ ఎక్కువగా పౌలు అంటాడు, నేను సువార్త ద్వారా మిమ్మును మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాలి అంటే ధైర్యం కావాలి. సంఘ సభ్యులను మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఆ సేవకుడు స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు, బూతులు మాట్లాడకూడదు, అబద్ధం చెప్పకూడదు, 2-3 పిల్లిళ్ళు చేసుకోకూడదు. ఇప్పుడు లీగల్గా కొన్ని జరిగిపోతాడు లోకంలో సేవకుడు. మళ్ళా నాకు తెలిసిన ఒక సేవకుడు గూడూరులో మందు కొట్టి తప్పు బోధ రాదంట ఆయన ఆరాధన. ఏం కొట్టాలా? మందు కొట్టి అనర్గళంగా బోధిస్తాడటమ్మ. మరి ఆ సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారు? సాతాను నడిపిస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడో వాళ్ళకి ఎవరు విడిచిపెట్టారు. మరి దయచేసి ఎదుటి వారికి బోధించి నీవు నీవే నా అదృష్టం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. అదే ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎవరికి చెడ్డాలు అంటే స్మోక్ లేదు, డ్రింక్ లేదు, కూతురు రావు, తను తగ్గించుకుంటారే కానీ ఎవరు ఓకేనా. ఎంఎస్సీ చేశాడు, ఆయన బీఈడి చేశాడు, వాళ్ళు చూస్తే అలా హెచ్చించుకుంటారా? అంతకుముందు చదివేస్తే ఈరోజు బిల్డప్ ఇస్తుంటారు. కానీ సేవకులు కూడా చేశారు చూడండి, అది ఎంత గొప్ప వాక్యం. సేవా జీవితం. మా దగ్గర ట్రైనింగ్ అందరూ బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బిఏ, ఈజీ అందరూ దాదాపుగా 90%. పిహెచ్డి ఇది లేటెస్ట్ న్యూస్. పిహెచ్డి చేసిన వాడు సేవకులుగా ఉన్నాడు అంటే ఎంత సమర్పణ ఉండాలో చూడండి. అవునంటాడు, ఏవేవి నాకు లాభకరంలో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నష్టం చేసుకున్నాను, పెద్దగా చేసుకున్నాను. ఆ విషయంలో నా బోధన వాళ్ళు ఎలా ఉండడానికి కారణం అలా చెప్పు, నేను అలా ఉండాలని అర్థం. నేను డిప్లొమా చేశాను గుడుతో. ఏం చేశాను? పాలిటెక్నిక్ ట్రిపుల్ చేసిన వెంటనే మా పెద్దన్న ట్రైనింగ్ పోతావా అన్నాడు. బ్రహ్మాండంగా పోతాను, నేను ఆశీర్వాదంగా ట్రైనింగ్ అయినా. అది అయిన తర్వాత సేవ చేసి తిరుమలలోనే చేయాలా, తిరుపతిలోనే చేయాలా. కానీ చేయాలా? ఎందుకంటే బైబిల్ ప్రకటన ఒక పదం ఉంటుంది, సాతాను సింహాసనముల స్థలంలో ఉన్నావు అతిపే అని చెప్తాడు. చేసే తిరుపతిలోనే చేయాలని సాడికి వెళ్ళిపోయింది. ఆడికి పోయి బీఈడి చేసిన, ఎంఏ చేసిన మా వాళ్ళందరూ ఏదైనా ఉద్యోగం చేసుకోరా వద్దు. పౌరుతి మీద మాట్లాడినప్పుడు నేను అపరాధి ఏమే ట్రిపుల్ ఈ చేసిన వెంటనే ఓ ఎయిర్ పోస్ట్కి వెళ్ళిపోయి నెలకి ₹1,00,000, ఈరోజు 2 లక్షలు వచ్చేవి. లక్షలు వచ్చినా 2 లక్షలు వచ్చినా ఎవరు మాత్రం బతుకుతాడు? నేను నా కుటుంబం మాత్రమే 2 లక్షలతో హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు 2 లక్షలు సంపాదించి నీవు కుటుంబంగా బతుకుతావు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేక జిల్లాలలో అనేక మంది సేవకులకు ప్రోత్సాహకరంగా దేవుడు ఈ పని నాకు అప్పగించాడు. ఆ రోజు నాకు ఆ ఉద్యోగం వద్దనుకున్నా, ఈరోజు ఈ ఉద్యోగం తీసుకున్నాను. ఈ ఉద్యోగం అనేక మంది నడిపిస్తుంది. ఆ రోజు వచ్చి ఉంటే 2 లక్షలు, ఈరోజు 20 లక్షలతో నెలకి ఎంత? 20 లక్షలతో దేవుడు సేవ చేయిస్తున్నాడు. దేవుడు 20 లక్షలకు నా ఒకటి కాదయో ఉన్నటువంటి 15 లైవ్ స్కూల్స్కి, 35 కేబీలకు, ఆ టీచర్లకి, స్టూడెంట్స్కి ఎంత నెలకెడతారు చూద్దాం. 20 లక్షలు. 20 లక్షలతో అనేక మంది ప్రయోజకులు అవుతున్నారు. 2 లక్షలతో నేను ఒకడే ఇట్టి మనసును ఆనాడు పౌలు చూపించాడు అనేక మందికి మాదిరి. ఒకనాడు మోషే చూపించాడు, నువ్వు పరో రోజు ఇక్కడ కుమారుడు ఒక మాట చెప్పు, నీకు నేనే మెప్పిస్తా, సింహాసనం ఇస్తా, రాజ్యం ఇస్తా. ఆయన అన్నాడు, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుడే మేలన్నాడు. సో ఈ భూనివాస జీవితంలో మనం కూడా క్రీస్తు సువార్తను ప్రకటిద్దాం.
బాప్తిస్టు తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిస్తాం. బాప్తిస్ ఇచ్చిన వాడికి ఒక తండ్రిలాగా వ్యవహరిస్తాం. ఎలా వ్యవహరిద్దాం? ఒక తండ్రి బిడ్డల పట్ల ఎలా జాలి చూపిస్తాడో ఆ విధంగా వాక్యం అనే పాలతో